హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, అది ఒక అందమైన కళ్యాణ మండపం. అక్కడ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, కానీ పెళ్లి కూతురు ముఖంలో మాత్రం అసలు నవ్వు లేదు. ఏదో ప్రాణం లేని శిల్పంలా పంతులు గారు చెప్పేవి అన్ని చేస్తుంది, కానీ అది మాత్రం ఎవరు గమనించలేదు. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి కొడుకు ఆ మెల్లో తాళి కట్టాడు. ఆమె కళ్ళలో నుంచి ఒక నీటి బిందువు వరుడి కాళ్ళని తాకింది, కానీ అతను ఆనందంతో వచ్చినవి అని అనుకున్నాడు. పెళ్లి తంతు ఒక్కొక్కటి అవుతుంది. చివరిగా అప్పగింతలు ఆమె వాళ్ళ అమ్మమ్మను పట్టుకుని ఏడుస్తుంది, కానీ ఇంకా ఎవరి వైపు చూడదు. పెళ్లి కొడుక్కి ఏమర్థం కాదు, కానీ తను బాధపడుతూ ఉంటే చూడలేకపోయాడు. ఆమె అమ్మమ్మ పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకుని, నా మనవరాలు జాగ్రత్త బాబు, ఇకపై తన బాధ అంతా నీదే, ఇది నా చివరి కోరిక అనుకో బాబు అని కన్నీళ్లతో చెప్తుంది. పెళ్లి కొడుకు, అయ్యో అలా అనకండి బామ్మగారు, తను నా ప్రాణం, తనను నేను చాలా బాగా చూసుకుంటాను, తనను రాణిలాగా చూసుకుంటానని చెప్పలేను, కానీ తన బాధకు మాత్రం కారణం అవ్వను, తన కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాం. అమ్మమ్మ, ఇది చాలు బాబు, నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కూతురు మాత్రం అసలు ఇవి అన్నీ పట్టించుకునే స్థితిలో లేదు. ఏదో శూన్యంలోకి చూస్తుంది. అప్పగింతలయ్యాక అందరూ కలిసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర వరుసైన అమ్మాయిలు గుమ్మానికి ఎదురుగా నించొని పేర్లు చెప్పి లోపలికి రండి అని అంటారు. పెళ్లి కొడుకు, నేను నా భార్య ఆరాధ్య కలిసి వచ్చాం. అందరూ గోల చేస్తారు. ఇప్పుడు పెళ్లి కూతురు చెప్పాలని, కానీ అవి తనకు ఏమి వినిపించడం లేదు. ఆరాధ్య మొహం చూసి, నేను చెప్పాగా, ఇక తను కూడా ఎందుకు, మీరు తప్పుకుంటే మేము లోపలికి వస్తాం. అబ్బా, అప్పుడే భార్యను వెనుకేసుకుని వస్తున్నాడుగా అని అందరూ ఆడపట్టిస్తున్నారు. ఇప్పుడు అదంతా కుదరదు, తన పేరు చెప్పవలసింది అని పట్టుపడ్డంతో తన వైపు చూస్తాడు. అప్పుడు వస్తుంది లోకంలోకి. అందరూ తన పేరు చెప్పమని అడగడంతో తను తలదించుకుంది. అందరూ సిగ్గుపడుతుంది అనుకుంటారు. అతను ఆరాధ్య చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనుకోని ఈ చర్యకు షాక్ అవుతుంది, కానీ అతను తన పేరుని ఆమె చేతిలో రాస్తాడు. ఆమె అది గమనించి తన కళ్ళతోనే అతనికి థ్యాంక్స్ చెప్పి, నేను నా భర్త అర్జున్ వచ్చాము అని చెప్పింది. అర్జున్ చిన్నగా నవ్వుతాడు. ఇద్దరి చేత గృహప్రవేశం చేపించి ఆరాధతో దేవుని గదిలో దీపం పెట్టిస్తారు అర్జున్ వాళ్ళమ్మ. తర్వాత ఇద్దరికి వేరే వేరే గదులు చూపించి విశ్రాంతి తీసుకొని పంపిస్తారు. ఆరాధ్య తనకిచ్చిన గదిలోకి వెళ్ళి ఇప్పటి వరకు అతి కష్టం మీద ఆపిన కన్నీళ్లను వదిలేస్తుంది. అలా ఎంతసేపు ఏడ్చిందో కూడా తెలియదు. అలా అని బెడ్ పక్కన కూర్చుని దాని మీద తల పెట్టుకుని పడుకుని పోతుంది. గౌతమి ఆరాధ్య గదిలోకి వస్తుంది. అక్కడ చూస్తే ఆరాధ్య కింద పడుకుని ఉండటంతో తను లేపుతుంది. అక్కడ ఆవిడ్ని చూడగానే ఆరాధ్యకు భయంగా ఉంటుంది, ఏమైనా అంటారేమో అని. సారీ అండి, తెలియకుండా నిద్ర పట్టేసింది అని తలదించుకుంది ఆరాధ్య. అయ్యో అండి ఏంటమ్మా, చక్కగా అత్తమ్మని పిలువు. అయినా సారీ ఎందుకు, ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు, కానీ ఒక విషయంలో నా కోపం వచ్చింది అంటుంది గౌతమి. ఆరాధ్య భయంగా చూస్తుంది. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. అయ్యో బంగారం, ఎందుకమ్మా అంత భయపడతావు, నేనన్నది నువ్వు కింద పడుకున్న దాని గురించి, ఇంకా ఎప్పుడు కింద పడుకోకు సరేనా. ఆరాధ్యకు ఆమంత ప్రేమగా మాట్లాడేసరికి ఏడుపు వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. గౌతమి కంగారుగా, అయ్యో తల్లి ఏమైందమ్మా, మీ వాళ్ళ గురించి బెంగగా ఉందా అని అడుగుతుంది. ఆరాధ్య ఆమెను వదిలి కళ్ళు తుడుచుకుంటూ, అయ్యో అలాంటిది ఏం లేదత్తమ్మా, నేను బాగానే ఉన్నాం. సరే తల్లి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి తనకు ఒక ప్యాకెట్ ఇచ్చి ఆమె బయటకు వెళ్ళిపోతుంది. ఆరాధ్య ఫ్రెష్ అయి అద్దం ముందు కూర్చొని తన్ని తాను చూసుకుంటుంది. ఇంతలో అర్జున్ వాళ్ళ చెల్లి స్వాతి వచ్చి తనని కిందికి తీసుకెళ్తుంది. కొత్త కోడలు స్వీట్ చేయాలనడంతో కిచెన్లోకి వెళ్తుంది. స్వాతి ఎక్కడే ఉన్నాయో చెప్పడంతో ఈజీగానే చేస్తుంది. బౌల్లో వేసి అందరికి ఇస్తుంది. అప్పుడే అర్జున్ ఫ్రెష్ అయి కిందికి వస్తాడు. అతనికి కూడా ఒక కప్ ఇస్తుంది. అందరూ తిని చాలా బాగుంది అని తను పొగుడతారు. అర్జున్ మనసులో, నా బంగారం ఎంత బాగా చేసింది,
ఎంతైనా నా బంగారం కదా, ఆ మాత్రం లేకపోతే ఎలా అనుకుంటాడు. తర్వాత రోజు వ్రతం ఉంది అని త్వరగా తినేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆరాధ్య బాగా ఇవ్వటం వల్ల, పైగా పెళ్లి హడావిడి వల్ల అలసిపోయి రూమ్లోకి వెళ్ళగానే పడుకొని పోతుంది. కానీ అర్జున్కి అస్సలు నిద్ర పట్టదు. ఆరాధ్య గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. ఏవో అస్పష్టమైన మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కొంచెం సేపటికి తేరుకొని తనెక్కడ ఉందో చూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో గౌతమి గారు వచ్చి ఒక చీర ఇచ్చి కట్టుకోమని చెప్పి వెళ్తారు. ఆరాధ్య లేచి ఫ్రెష్ అయి చీర కట్టుకుని రెడీ అవుతుంది. తర్వాత ఆవిడ వచ్చి కొన్ని నగలు ఆరాధ్యకిచ్చి పెట్టుకోమంటారు. కానీ తను వద్దు అని అన్నా కూడా ఇవి తన కోసం కొన్నవి అని బలవంతంగా పెడతారు. అంత రెడయ్యాక ఆవిడ ఆరాధ్యను చూస్తూ మెటికలు విరుస్తూ ఎంత అందంగా ఉన్నావో ఆ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఆవిడ తన మీద చూపిస్తున్న ప్రేమకు ఆద్య చాలా ఆనందంగా ఉంటుంది. కొంచెం సేపటికి అర్జున్ రెడీ హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆరాధ్య మెట్లు దిగుతుంది. తన్ను చూడగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అంత అందంగా ఉంది మరి. గ్రీన్ కలర్ పట్టు చీరకు గోల్డ్ కలర్ బార్డర్, రెడ్ కలర్ బ్లౌజు, నుదుటిన గ్రీన్ కలర్ స్టిక్కర్, దాని కింద కుంకుమ, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, చెవికి పెద్ద పెద్ద బుట్టాలు. చూడ్డానికి దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. అలా ఒక ట్రాన్స్లో ఉన్నట్లు ఆద్యని చూస్తూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వటంతో ఈ లోకంలోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడే వచ్చిన గౌతమి గారికి ఇలా చెప్తాడు. అమ్మ, మామయ్య గారి ఫ్యామిలీ ఎవరు రావటం లేదట అంటాడు అర్జున్. ఎందుకు కన్నా అంటుంది గౌతమి. అది వాళ్ళలో ఎవరికో కుదరలేదట అంటాడు అర్జున్. అయ్యో, ఇలా అయ్యిందేంటి అని అనుకుంటుంది గౌతమి. అప్పటికే ఈ తెలిసిన విషయమే అయినా ఎందుకో ఆరాధ్యకు చాలా బాధగా ఉంటుంది. కానీ అది కనిపించనివ్వకుండా మేనేజ్ చేస్తుంది. కానీ అది అర్జున్ గమనిస్తాడు. తర్వాత ఇద్దరి చేత వ్రతం జరిపిస్తారు. వచ్చిన వాళ్ళందరూ మీ కోడలు చాలా బాగుంది అని గౌతమితో అంటారు. దానికి ఆమె చాలా మురిసిపోతుంది. అందరూ వెళ్ళిపోయాక ఇద్దరిని పక్క పక్కన నుంచోబెట్టి దిష్టి తీస్తారు. అర్జున్ ఎందుకు ఇవన్నీ అంటే, వచ్చిన వాళ్ళ అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి అని అంటుంది గౌతమి గారు. ఇద్దరు తినేశాక రెస్ట్ తీసుకొని పంపిస్తారు. తర్వాత ఇద్దరి జాతకాల ప్రకారం ఈ రోజు రాత్రికే శాంతి ముహూర్తం కుదిరింది. రూమ్లో ఆరాధన రెడీ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బానే ఉంది, కానీ ఇప్పుడు ఎందుకో చాలా అలజడిగా అనిపిస్తుంది. అసలు ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా తన జీవితం అతనితో పంచుకోవాలి అని తనలో తనే అనుకుంటూ ఉంది. తర్వాత గౌతమి గారు వచ్చి పాల గ్లాస్ ఇస్తారు. ఆరాధ్య ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆవిడ ఆరాధ్య నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తలు చెప్పి లోపలికి పంపిస్తారు. రూమ్లో అర్జున్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అది చూసి ఆరాధ్య ఎక్కడ ఆగిపోతుంది. చాలా సేపటి తర్వాత అర్జున్ ఆరాధ్యను గమనించి తన్ని పిలుస్తాడు. ఆద్య, అక్కడ ఆగిపోయావే, ఇలా రా అని అంటాడు అర్జున్. ఆరాధ్యకు కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు తనను ఆరాధ్య అని పిలిచేవారు, కానీ ఇప్పుడు అర్జున్ ఆద్య అంటే చాలా బాగుంది తనకు. కానీ అక్కడి నుంచి కదలదు. అర్జున్ వచ్చి ఆద్యను దగ్గర ఉండి మరీ తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. తను అక్కడే ఉన్న కౌచ్లో కూర్చొని ఆద్యని చూస్తూ ఉంటాడు. కొంచెం సేపు మౌనంగా తన్నే చూస్తూ ఆద్య అని పిలుస్తాడు. తను ఏంటి అన్నట్టు చూస్తుంది. అర్జున్ మాట్లాడుతూ, నీకు మన బంధాన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుందని నాకు తెలుసు. ఎందుకంటే మనం అసలు పెళ్ళికి ముందు మాట్లాడుకున్నది లేదు. ఎంగేజ్మెంట్ కూడా లేకుండా డైరెక్ట్గా పెళ్లి చేసుకున్నాం. అసలు ఒకరి గురించి ఒకరికి తెలియకుండా పక్క పంచుకోవడం అంటే చాలా కష్టమవుతుంది. అందుకని ముందు మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. తర్వాత ఇద్దరికి ఓకే అయితే అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఏమంటావు అని ఆద్యను అడుగుతాడు. ఆద్యకు చాలా షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తను ఏం చెప్పాలని అనుకుంటుందో అవే మాటలు
అర్జున్ నోటి నుంచి వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్జున్ తన చేతిని ముందుకు చాపి ఫ్రెండ్స్ అని అడుగుతాడు. ఆద్య కూడా చెయ్యి అందిస్తుంది. తర్వాత చాలా అలసిపోయాను కానీ ఇంక పడుకుందామా అని అడుగుతాడు. సరే అని ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. అర్జున్ సోఫాలో, ఆద్య బెడ్ మీద. ఎంత వద్దన్నా కూడా తనను బెడ్ మీద పడుకోమంటాడు. ఇక చేసేదేమీ లేక బెడ్ మీద పడుకుండిపోతుంది. పడుకోగానే ఆద్యకు నిద్ర పట్టేస్తుంది. తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు అనుకున్న తనకు అర్జున్ చాలా కూల్గా రియాక్ట్ అయ్యేసరికి తన మీద మంచి ఒపీనియన్ వస్తుంది. అక్కడ అర్జున్ చాలా ప్రశాంతంగా ఉన్న ఆద్య మొహాన్ని చూస్తూ, నీ కళ్ళల్లో ఏదో బాధ చూసే బంగారం, అది పోగొట్టి ఎలా అయినా నీ కళ్ళల్లో ఆనందం వచ్చేలా చేస్తాం. అప్పటి వరకు నీకు దూరంగానే ఉంటా అని అనుకుంటూ ఎప్పటికో పడుకుంటాడు. నెక్స్ట్ డే ఆద్య లేచేసరికి అర్జున్ చిన్న పిల్లాల్లా ముడుచుకొని పడుకొని ఉంటాడు. చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటాడు. అతన్ని అలా చూడగానే ఆద్య పెదాల మీద నవ్వు వస్తుంది. తను వెళ్ళి ఫ్రెష్ అయి అద్దం ముందు కూర్చొని రెడీ అవుతుంది. ఇంతలో అర్జున్ లేచి తన ముందు ఉన్న ఆద్యని చూస్తూ ఉంటాడు. తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్టు అనిపించి వెనుకకు తిరుగుతుంది. అర్జున్ ఆద్య అలా తిరగగానే తడబడి గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఆద్య కూడా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. అర్జున్ టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తను వచ్చాక ఇద్దరు రెడీ కిందికి వెళ్తారు. ఆరాధ్య వాళ్ళ అత్తగారికి హెల్ప్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అర్జున్ సోఫాలో కూర్చొని స్వాతితో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. అర్జున్ పని ఉంది అని బయటకు వెళ్ళిపోతాడు. ఆద్య వాళ్ళ అత్తగారితో కొంచెం సేపు మాట్లాడి లంచ్ చేయటంలో హెల్ప్ చేస్తుంది. నీకెందుకు ఈ పనులన్నా కూడా వినదు. అలా రోజులు గడుస్తాయి. అర్జున్ ఆద్యల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆద్య గట్టిగా అరుస్తూ ఉలిక్కి పడి లెగుస్తుంది. ఆ అరుపులకి అర్జున్ మేల్కొని ఆద్యను చూడగా తను ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అర్జున్ తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. కానీ ఆద్య చెప్పే పొజిషన్లో లేదు. వెంటనే తను తన గుండెకు హత్తుకుంటాడు. ఆద్య విడిపించుకోవడానికి చూస్తుంది కానీ అర్జున్ ఇంకా గట్టిగా తన ఎదుకు హత్తుకుంటాడు. కొంచెం సేపటికి నార్మలై నిద్రలోకి జారుకుంటుంది. అర్జున్ మనసులో ఎందుకు బంగారం ఇంత భయపడుతున్నావు? నీ భయం ఏదైనా సరే దాన్ని నేను దూరం చేస్తా అని చిన్నగా అంటి అడినట్టు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. అలా ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఉదయం ఆద్యకు మెలకువ రాగానే లేవడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాదు. ఎందుకని చూస్తే అర్జున్ తన్ను గట్టిగా హగ్ చేసుకుని పడుకొని ఉంటాడు. తనకేం అర్థం కాదు కానీ అర్జున్ తనకంత దగ్గరగా ఉండటం బాగా నచ్చుతుంది. ఆద్య కదలగానే అర్జున్కు మెలకువ వస్తుంది. చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. ఆద్య కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ఇద్దరు ఉన్న పొజిషన్ చూసుకుని కొంచెం ఇబ్బందిగా కదులుతారు. అర్జున్ తన చేతులు తీయగానే ఆద్య టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. తను రాగానే అర్జున్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇద్దరికి ఒకరినొకరు చూసుకోవాలి అంటే ఏదో తెలియని అలజడిగా ఉంది. తర్వాత ఇద్దరు నార్మల్ అయిపోతారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు ఇంకా క్లోజ్ అయిపోతారు. ఒకసారి అర్జున్ కంపెనీ పని మీద చెన్నై వెళ్ళవలసి వస్తుంది. ఇంటికి వచ్చి ఈ విషయం ఆద్యకు చెప్తాడు. ఆద్య చాలా బాధపడుతుంది. అర్జున్ ఆద్యని దగ్గరకు తీసుకుంటాడు. తను ఇంకా గట్టిగా హగ్ చేసుకుని మౌనంగా ఉండిపోతుంది. అర్జున్ తన తల నిమురుతూ ఉంటాడు. చాలా సేపటికి వదిలి ఎన్ని రోజులు అని అడుగుతుంది. 5 days అని చెప్తాడు. ఇక ఫుల్ డల్ అయిపోతుంది కానీ ఇలా ఉంటే అర్జున్ వెళ్ళడు అని తన్ను తాను కంట్రోల్ చేసుకుంటూ సరే నేను లగేజ్ ప్యాక్ చేస్తా అని అక్కడి నుంచి ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అర్జున్ సోఫాలో కూర్చొని ఉంటాడు. ఆద్య తన పనులు అన్నీ పూర్తి చేసి వీళ్ళ గదిలోకి వస్తుంది. వచ్చి అర్జున్ ముందు నించొని ఉంటుంది. అర్జున్ తల ఎత్తి ఏమైందిరా అని అడుగుతాడు. అయినా ఏం సమాధానం చెప్పదు. అర్జున్ ఆద్య చెయ్యి పట్టుకుని తనను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన చేతిని చేతిలోకి తీసుకుని ఏమైంది బంగారం అని అడుగుతాడు. ఆద్య అర్జున్ని గట్టిగా హగ్ చేసుకుని ఉండిపోతుంది.
అర్జున్ కూడా తన చుట్టూ చేతులు వేసి ఇంకా పొదవి పట్టుకుంటాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోతారు. కొంచెం సేపటికి నాకు నీ ఎదపై పడుకోవాలని ఉంది అని తల ఎత్తి అర్జున్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. అర్జున్ చిన్నగా నవ్వి సరే పద అని బెడ్ మీద పడుకొని ఆద్యను తన ఎదపై పడుకోబెట్టుకొని తన చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. ఆద్య అర్జున్ గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంటుంది. అర్జున్ కూడా తన నుదుటిన ముద్దు పెట్టుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే అర్జున్ లేచి చూసేసరికి ఆద్య చిన్న పిల్లలు ముడుచుకొని తన మెడవింపులో తల పెట్టుకుని పడుకొని ఉంటుంది. అర్జున్ తనని అలా చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చిన్నగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని తను డిస్టర్బ్ అవ్వకుండా లేచి ఫ్రెష్ అవుతాడు. ఇంతలో ఆద్య కూడా లేస్తుంది. టిఫిన్ రెడీ చేస్తుంది. అర్జున్ టిఫిన్ చేసేసి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. అర్జున్ ఆద్యకి తన ఫోన్ రూమ్లోనే మర్చిపోయా తీసుకురమ్మని చెప్తాడు. సరే అని వెళ్తుంది కానీ అక్కడ కనిపించదు. కొంచెం సేపటికి అర్జున్ కూడా రూమ్లోకి వెళ్తాడు. ఆద్య ఫోన్ కనిపించలేదు అని చెప్తుంది. అర్జున్ వెంటనే తను గట్టిగా హగ్ చేసుకుని ప్లీజ్ నువ్వు నేను వెళ్ళే వరకు బయటకు రాకు, నిన్ను చూస్తే నేను వెళ్ళలేను అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని కిందికి వెళ్ళిపోతాడు. ఆద్యకు చాలా కష్టంగా ఉంటుంది. అర్జున్ని వదిలి ఉండటం. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ తన్ను తాను బిజీగా చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఖాళీగా ఉంటే అర్జున్ గుర్తు వస్తాడు అని. అర్జున్కి కుదిరినప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏమాత్రం సమయం దొరికినా ఆద్యతోనే మాట్లాడుతూ ఉంటాడు. అలా 3 రోజులు అయిపోతాయి. 3వ రోజు ఫోన్ చేసినప్పుడు నెక్స్ట్ 2 డేస్ కాల్ చేయటం కుదరదు అని చాలా బిజీగా ఉంటాను అని చెప్తాడు. అర్జున్ వెళ్ళినప్పటి నుంచి ఒక్కో క్షణం ఒక్కో యుగంలాగా అనిపిస్తుంది ఆద్యకి. అందులోనూ ఈ 2 రోజులు ఫోన్ చేయను అంటే ఏదో తెలియని దిగులుగా ఉంది తనకు. నెక్స్ట్ డే ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి అందరికీ కాఫీ టిఫిన్ రెడీ చేస్తుంది. అలా చేస్తున్నంతసేపు అర్జున్ గుర్తు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన గుర్తు వస్తుంది. ఒకరోజు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఎవరిదో పెళ్లికి వెళ్తారు. ఆరాధ్య అర్జున్ మాత్రమే ఉంటారు. ఇంట్లో ఆద్య ఎప్పట్లానే లేచి రెడీ కాఫీ పెట్టడానికి వెళ్తుంది. అప్పుడే అర్జున్ లేచి రెడీ కిచెన్లోకి వస్తాడు. ఆద్య ఒక్కతే కష్టపడుతుందని తను కూడా హెల్ప్ చేస్తా అని అంటాడు. ఆద్య ఎంత వద్దన్నా కూడా వినడు. ఇక చేసేదేమీ లేక సరే అంటుంది. అర్జున్ పూరి చేయడానికి పిండి కలిపి దాన్ని పూరిలాగా వత్తాడు. ఫస్ట్ టైం బాగానే చేస్తాడు కానీ తర్వాత బాగా ఫోర్స్ పెట్టేసరికి అక్కడ ఉన్న పిండి మొత్తం అర్జున్ మీద పడిపోతుంది. అది చూసి ఆద్య బాగా నవ్వుతుంది. ఎంతలా అంటే నవ్వి నవ్వి తన కంట్లోంచి నీళ్లు వచ్చే అంతా. ఆద్య నవ్వుతూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత ఆద్య నేను చేస్తాను మీరు ఫ్రెష్ అవ్వండి అని పంపిస్తుంది. అది గుర్తు రాగానే ఆద్య మొహంపై చిరునవ్వు వస్తుంది. ఇంతలో వాళ్ళ అత్తమ్మ వచ్చి హాల్లోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. అలాగే ఆనందం, బాధ, కోపం అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. ఒక్కసారిగా వాళ్ళ అమ్మమ్మని పట్టుకుని ఏడ్చేస్తుంది. అంతలోనే తేరుకొని నువ్వు కూడా నన్ను చూడ్డానికి నీ రోజులు పట్టిందా అని చిరుకోపంగా అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మమ్మ అది కాదు తల్లి, నిన్ను చూడకుండా నేను ఉండగలనా, కానీ రాలేని పరిస్థితి నీకు కూడా తెలుసు కదమ్మా అని బుజ్జగిస్తూ అంటారు. దానికి ఆద్య కోపం కొంచెం తగ్గుతుంది. ఇంతలో వాళ్ళ నాన్న తల్లి ఎలా ఉన్నావురా అని అడుగుతారు. అది విన్న ఆద్యకి చాలా షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న తనతో ప్రేమగా మాట్లాడి 10 ఏళ్ళు అయిపోతాయి. వాళ్ళ నాన్న ఆద్య దగ్గరకు వచ్చి తల్లి నిమురుతూ ఈ నాన్నను క్షమిస్తావా అని కన్నీళ్లతో అడుగుతాడు. అంతే వాళ్ళ నాన్న హక్ చేసుకుని ఏడుస్తూ నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్న, మీరేం చేశారని అని అంటుంది. లేదు తల్లి, ఎవరెవరి మాటలో నమ్మి నిన్ను అనకూడని మాటలన్నీ అన్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నీకు ఇష్టమో కాదో కూడా తెలుసుకోకుండానే పెళ్లి చేసేశాను. కనీసం పెళ్ళయ్యాక నిన్ను చూడ్డానికి కూడా ఇక్కడికి రాలేదు. పైగా మిమ్మల్ని మన ఇంటికి కూడా తీసుకురాలేదు. ఇన్ని తప్పులు చేస్తే మీరేం చేశారని అడుగుతున్నావా తల్లి అని అంటారు. వాళ్ళ పిన్ని కూడా వచ్చి క్షమాపణ అడుగుతుంది.
అయ్యో పిన్ని, నువ్వు కూడా ఏంటి అని వాళ్ళ పిన్నిని కూడా హక్ చేసుకుని ఏడుస్తుంది. తర్వాత అందరికీ తన చేత్తో వంట చేసి పెడుతుంది. తిన్నాక వాళ్ళ అద్దం తీసుకుని వెళ్తామని గౌతమి గారిని అడుగుతారు. గౌతమి, దాందేముందండి, మీ కూతురు మీ ఇష్టం అని అంటుంది. దాంతో ఆద్య వచ్చి ఆవిని హక్ చేసుకుని, లేదు అత్తమ్మ, మీరు చెప్తేనే నేను వెళ్తాను అని అంటుంది. దానికి ఆవిడ, నా బంగారం అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని సంతోషంగా వెళ్ళిరా అమ్మా అని అంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి ఆద్య ఫ్యామిలీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకుని అర్జున్కి కాల్ చేస్తుంది. కానీ అది స్విచ్ ఆఫ్ అని రావటంతో కొంచెం నిరాశపడిన వాళ్ళ నాన్న ఇంతకాలానికి మాట్లాడారని సంతోషపడుతుంది. అందరూ కలిసి ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ తనకు దిష్టి తీసి కుడికాలు పెట్టి రమ్మంటారు. ఆ రోజు వాళ్ళ నాన్న పిన్ని కలిసి ఆద్యకు తినిపిస్తారు. అలా రోజంతా చాలా సంతోషంగా గడిచిపోతుంది. కానీ దిగులంతా అర్జున్ కాల్ చేయలేదు అని, ఇంత మంచి విషయం తనకు చెప్పలేదు అని. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ తన రూమ్లోకి వస్తుంది. అమ్మమ్మ, అసలు ఏం జరిగింది? నాన్న నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడరు కదా, అలాంటిది నన్ను ఇంత ప్రేమగా ఎలా చూస్తున్నారు? పిన్ని కూడా నన్ను చాలా బాగా చూస్తుంది. అసలు ఏం జరిగిందమ్మమ్మ? అంతా నా మనవడు చేశాడు బంగారం అంటుందమ్మమ్మ. అంటే అర్జున్ గారా? అసలు ఏం జరిగింది చెప్పు అంటుంది ఆద్య. చెప్తానమ్మా అని ఇలా చెప్తుంది. ఒక 4 రోజుల క్రితం, అంటే అర్జున్ చెన్నై వెళ్లే ముందు రోజు, అర్జున్ ఆద్య వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆద్యకు వాళ్ళ నాన్నకు మధ్య అసలు ఏం జరిగిందో అడుగుతాడు. అమ్మమ్మ ఇలా చెప్తుంది. ఆద్యకు 10 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మగారు అనారోగ్యం బాగోలేదని చనిపోతారు. తర్వాత అందరు బలవంతం మీద ఆద్య వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆవిడకు ఆద్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండేది. కానీ ఇవేమీ వాళ్ళ నాన్నకు చెప్పేది కాదు. వాళ్ళ పిన్ని పక్కింటి వాళ్ళతో కలిసి ఆద్యని చాలా మాటలు అనేది. వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకు ఆద్య గురించి తప్పుగా చెప్పేవారు. ఇవన్నీ నిజాలు అని నమ్మి వాళ్ళ నాన్న ఆద్యను చాలా మాటలని మాట్లాడడం మానేస్తారు. కొన్ని రోజులకు అసలు చూడ్డానికే ఇష్టపడరు. అలా అర్జున్ సంబంధం వస్తుంది. కనీసం తన్ని ఇష్టమా అని అడగకుండా పెళ్లి చేసేశారు అని చెప్పి బాధపడుతుంది. అర్జున్ ఆవిని ఓదార్చి ఆద్య వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఆద్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న పిన్ని కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామయ్య అని పిలుస్తాడు. అప్పుడు అర్జున్ని చూసి రండి అల్లుడు గారు అని మర్యాదలు చేస్తారు. అందరి బాగోగులు అడుగుతారు కానీ ఆద్య గురించి మాత్రం మాట్లాడరు. అర్జున్ ఇలా అంటాడు. మామయ్య, మీకు ఆద్యకి ఉన్న గొడవలేంటో నాకు తెలియదు, కానీ తను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీ గురించే మాట్లాడేది. ఎంతలా అంటే మీరు తను ఎంతలా అసహించుకుంటున్నారో అంతలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఒక్కసారైనా వాళ్ళ నాన్న తన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటారని ఆ పిచ్చిది రోజు బాధపడుతుంది. మీకు కూడా తెలుసు కదా మామయ్య, తను మీ కూతురు ఏ తప్పు చేయదు అని. మరెందుకు అంతలా తను దూరంగా ఉంచుతున్నారు? అత్తయ్య, తను కూడా మీ కూతురు లాంటిది కదా, మరి తనంటే మీకెందుకు అంత చిన్న చూపు? తనెప్పుడు మా పిన్ని ఇలా వంట చేస్తుంది, ఆ కూర బాగా చేస్తుంది అని ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. కానీ మీకెందుకు అదంటే అస్సలు ఇష్టం ఉండదు. తను మీ సవతి కూతురనా? మీరెలా అనుకున్నా అది మాత్రం మిమ్మల్ని తన తల్లిలాగానే చూస్తుంది. నా బంగారం ఎంత మంచిది కాకపోతే కనీసం నా పేరు కూడా తెలియకుండా మీరు చెప్పారని నన్ను పెళ్లి చేసుకుంటుంది చెప్పండి. నేను చెప్పవలసింది చెప్పా. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపం పొంది నీ మీద ప్రేమ కలిగింది. తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపం పొంది నీ మీద ప్రేమ కలిగిన తల్లి నిన్ను చూడ్డానికి వచ్చారు. అంతా నీ కోసం. నా మనవడు బంగారం అమ్మ, నీ గురించి ఎంత బాగా మాట్లాడాడో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆద్య అర్జున్ని గుర్తు తెచ్చుకొని, నేనంటే నీకెందుకంత ఇష్టం అసలు? నేను నీకేం చేశానని? కనీసం భార్యగా పంచవలసిన సుఖం కూడా నేను నీకు పంచలేదు అని అర్జున్తో తను గడిపిన క్షణాలను తలచుకొని ఎప్పటికో పడుకుంటుంది. నెక్స్ట్ డే లేచేసరికి తన మీద ఏదో బరువుగా ఉండడంతో
పక్కకి చూసేసరికి అర్జున్ తనను గట్టిగా హగ్ చేసుకుని తన మెడవంపుల్లో తల పెట్టుకుని పడుకుని ఉంటాడు. అర్జున్ని అక్కడ చూసేసరికి ఆద్యకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా అర్జున్నే చూస్తుంది. ఇంతలో అర్జున్కి కూడా మెలకువ వచ్చి చూసరికి ఆద్య తన్నే చూస్తుంది. ఆద్య కళ్ళలోకి చూస్తూ, ఏంటి మేడం అంత అందంగా ఉన్నానా, మరీ అలా చూస్తున్నావు అని కన్ను కొడతాడు. ఆద్య మాంతం తన పెదాలను అందుకుంటుంది. అనుకోని పరిణామానికి అర్జున్ షాక్ అయినా కూడా తనకు సహకరిస్తాడు. అలా ఆ ముద్దు ఎంతసేపు జరిగిందో కూడా తెలియదు. తర్వాత ఇద్దరికి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుందని మెల్లగా ఇద్దరి పెదవులు వీడుతాయి. అర్జున్ ఏంటి బంగారం అంత మిస్ అయ్యావా అని అడుగుతాడు. కానీ ఆద్య ఏం మాట్లాడకుండా అర్జున్ చూస్తూ తన ఎదపై తల పెట్టుకుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అర్జున్కి అర్థమవుతుంది తనను ఎంతలా మిస్ అయింది అనేది. అందుకే ఏం మాట్లాడకుండా ఇంకా గట్టిగా హగ్ చేసుకుని పడుకుంటాడు. కొంచెం సేపటికి థ్యాంక్స్ అర్జున్, నా లైఫ్లోకి వచ్చినందుకు. అసలు నాన్న కనీసం నన్ను చూడకపోతారా అని అనుకునేదాన్ని. కానీ అలాంటిది ఇప్పుడు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇదంతా నీ వల్లే అర్జున్. అర్జున్ బామ్మ చెప్పిందా? ఆద్య అవును చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది తెలుసా. అసలు నేను నీకు ఏం చేశాను అర్జున్? కనీసం నీతో ఒక భార్యగా చేయవలసింది కూడా చేయలేదు కదా. మరి నేనంటే నీకంత ప్రేమ ఎందుకు? అర్జున్ చూడు బంగారం, భార్య అంటే ఆ పని మాత్రమే చేయటం కాదు, లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్ లాగా తోడు ఉండటం, మనకు అలసటగా ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడడం. అది నువ్వెప్పుడు చేస్తూనే ఉన్నావు. అందుకే నువ్వంటే అంత ప్రేమ. ప్రేమ అనేది చాలా చిన్న మాట అవుతుంది. నువ్వు నా ప్రాణం రా. ఆద్యకు కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. ప్రేమగా అర్జునే చూస్తూ ఉంటుంది. అర్జున్ మేడం తర్వాత చూద్దుర్లే కానీ ముందు చాలా ఆకలిగా ఉంది అని అంటాడు. అసలే నిన్నంతా ఏం తినలేదు. ఆద్య అసలు మీరెప్పుడు వచ్చారు? నిన్న రాత్రి వచ్చా. బామ్మకు కాల్ చేస్తే తన డోర్ తీసింది. నిన్ను లేపుదామనుకున్నా కానీ నువ్వు పప్పీ ఫేస్ పెట్టుకుని పడుకున్నావు. లేపాలనిపించక లేపలేదు. అవన్నీ తర్వాత ముందు ఏమైనా పెట్టు బంగారం. ఆద్య అయ్యో నిన్ను చూసిన ఆనందంలో మర్చిపోయా. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి ఏమైనా చేసుకుని వస్తాం. మరి నువ్వు ఫ్రెష్ అవ్వవా అంటాడు అర్జున్. నేను అమ్మమ్మ రూమ్లో ఫ్రెష్ అవుతాలే అంటుందా ఆద్య. ఎందుకు ఇద్దరం కలిసి అవుదాం పదా అని కన్ను కొడతాడు అర్జున్. నీకు అసలు సిగ్గులేదు. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య. అలా వెళ్తున్న ఆద్యని చూస్తూ చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు పడ్డావు బంగారం, ఇంకా నీకు చిన్న కష్టం కూడా రాకుండా నేను చూసుకుంటా అని మనసులో అనుకుంటాడు. తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఆ రోజుకి అక్కడే ఉండి నెక్స్ట్ డే అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు ఇంతకు ముందు కన్నా ఇంకా క్లోజ్ అవుతారు. ఒకరోజు అర్జున్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ పెళ్లికి వెళ్తారు. అర్జున్ కూడా లేట్ అవుతుంది అని ఆద్య కాల్ చేసి చెప్తాడు. అలా అర్జున్ వచ్చేసరికి ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది. ఆద్య అని పిలుస్తాడు. ఇంతలో తన ఫోన్కి మెసేజ్ వస్తుంది. అది చూసి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద ఒక డ్రెస్సు, దాని కింద ఒక స్లిప్ ఉంటుంది. అది వేసుకొని రెడీ అవుతాడు. తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ తినేస్తాడు. హ్యాండ్ వాష్కి వెళ్తే అక్కడ కమ్ టు ద టెర్రస్ అని రాసి ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసుకొని టెర్రస్ మీదకి వెళ్తాడు. అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి షాక్ అవుతాడు. అక్కడ మొత్తం బెలూన్స్తో నిండి ఉంటుంది. ఇంతలో ఆద్య వైట్ శారీలో చూడ్డానికి దేవకన్యలా మెరిసిపోతూ ఫ్లవర్ బొకే పట్టుకొని నీస్ మీద కూర్చొని హ్యాపీ బర్త్డే అర్జున్ అని చెప్తుంది. అర్జున్కి చాలా హ్యాపీగా ఉంటుంది. వెంటనే తన్ను లేపి హగ్ చేసుకుంటాడు. తర్వాత ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. తర్వాత అర్జున్ కళ్ళు మూసి ముందుకు తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి నిజంగా నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. ఆద్య సిగ్గుపడుతూ అర్జున్ ఎదలో తలదాచుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరికి మర్చిపోలేని రాత్రిగా మిగిలిపోతుంది. అర్జున్ ఆరాధ్యగా ఉన్న వాళ్ళు అర్జున్ ఆరాధ్యగా అవుతారు. సరిగ్గా 9 నెలల తర్వాత ఆపరేషన్ రూమ్ ముందు కంగారుగా తిరుగుతూ ఉంటాడు అర్జున్. లోపల ఆద్య నొప్పులతో అరుస్తూ ఉంటుంది.
ఇంతలో ఒక చిన్న ఏడుపు వినిపిస్తుంది. అందరూ చాలా సంతోషపడతారు. ఇంకో 5 నిమిషాల తర్వాత ఇంకో చిన్న ఏడుపు వినిపిస్తుంది. అది విని అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డాక్టర్ బయటకు వచ్చి, మీకు ట్విన్స్ పుట్టారు, ఒక పాప ఒక బాబు. బాబు 5 నిమిషాలు పెద్ద పాప కంటే. ఇంకొంచెం సేపటి తర్వాత రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోతారు. అర్జున్ లోపలికి వెళ్ళి ఆదమరచి నిద్రపోతూ ఉన్న ఆద్యను చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆ స్పర్శకు ఆద్యకు మెలకు వస్తుంది. థ్యాంక్స్ బంగారం, నీ వల్ల నా లైఫ్లో డబుల్ హ్యాపీనెస్ వచ్చింది అని అంటాడు. అంతలో నర్సు పిల్లల్ని తీసుకుని వచ్చి అర్జున్ చేతికి ఇస్తుంది. అర్జున్ ఆ క్షణంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ చిన్న చిన్న కాళ్ళను ముద్దు పెట్టుకుంటాడు. అలా చిన్న చిన్న ఆనందాలతో వాళ్ళ లైఫ్ సాగుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.